హాయ్ హలో నమస్తే. ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మనం మాట్లాడబోతున్నాం. అదే ఏంటంటే రోడ్ల మీద నమాజ్ చేసే వాళ్ళని బ్యాన్ చేసిన హిమంత బిశ్వ శర్మ. ఇది గతంలో యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే చేశాడు. ఆయన ఏమని, ముస్లిమ్స్ ఎవరు కూడా రోడ్ల మీద నమాజ్ చేయకూడదు అని. ఇప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ జరిగినప్పుడు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పుడు, ట్రాఫిక్ అంతరాయం జరుగుతున్నప్పుడు, రోడ్ల మీద బ్లాక్ అవుతున్నప్పుడు, వెహికల్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతున్నప్పుడు, జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫండమెంటల్ రైట్ ఏంటంటే ట్రాఫిక్ని క్లియర్ చేయటం. సో ఆ ఆస్పెక్ట్లో వీళ్ళు ముస్లిం సహోదరులు వాళ్ళు ఎక్కడంటే అక్కడ నమాజ్ చేస్తున్నారు, రోడ్ల మీద ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని గవర్నమెంట్కి ఒక మంచి ఆలోచన వచ్చింది. అది మంచి ఆలోచనే. సరే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడ చిన్న ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటంటే చిన్న షాపులు నడుపుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు రోడ్ల మీద నమాజ్ చేస్తారంటే, వాళ్ళందరూ కూడా చిన్న చిరు వ్యాపారులు. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసినట్టు కానీ, ఎవరి దగ్గరన్నా ఇప్పుడు ఎస్సీలందరూ కూలి పనికి చేస్తుంటారు. కమ్మల రేట్ల కింద కూలి పని చేస్తుంటారు కదా ఎస్సీలు. అట్లా ముస్లిమ్స్ చేయరు. సరే పోనీ అలాగని వీళ్ళందరూ వ్యాపారస్తుల పెద్ద బిజినెస్ టైకూన్సా అంటే, బిజినెస్ టైకూన్స్ కూడా కాదు, చిన్న వ్యాపారం, పంచర్ షాప్ వేసుకునే వాళ్ళు, చిన్న కిల్లి బట్టి అమ్ముకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా ముస్లిమ్స్ వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉంటారనమాట. సో వాళ్ళందరూ కూడా షాపుల్లో ఉంటారు. షాపుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి రిలీజియస్గా ఒకటి ఉండేది ఏంటంటే, ఈ టైంలో నమాజ్ చేయాలి అని ఉండేది. వాళ్ళకి అక్కడ స్పేస్ ఉండదు కదా, అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చొని నమాజ్ చేసుకుంటారు 10 to 15 minutes. సో అది వాళ్ళ పాయింట్లో వాళ్ళు ఏమంటారంటే, మేమందరూ షాపులు నడుపుకుంటామండి, ఇక్కడ పెద్ద స్పేస్ లేదు, అన్నీ ఇరుకిరుక్కుంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చార్మినార్ చాలా ఇరుకిరుగ్గా ఉండేది అనమాట. అది మొత్తం ముస్లిమ్స్ అక్కడ అమ్ముకుంటూ ఉంటారు. నమాజ్ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. ఏదో ఒక గల్లీలో కూర్చొని మొత్తం కూడా రోడ్ల మీద చేస్తారు వాళ్ళు. సరే, చార్మినార్లో అన్ని మసీదుల దగ్గర ఉన్నాయి కాబట్టి సరిపోయింది, అక్కడ వేరే చోట. సరే, ఏదైనా సరే దెర్ ఇస్ ఏ రీజన్ దట్ వాళ్ళు ఎందుకు రోడ్ల మీద నమాజ్ చేస్తారనే దానికి స్పేస్ లేక వాళ్ళు రోడ్ల మీద చేస్తారని. దాన్ని అంతరాయం కలుగుతుంది అని ప్రభుత్వాలకు అనిపించి వాళ్ళు ఏం చేశారంటే అలా చేయకూడదు అని చెప్పేసి బ్యాన్ చేశారు. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఈజ్ కరెక్ట్ అండ్ ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ ఆల్సో కరెక్ట్. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జస్టిస్ ఉండాలి, న్యాయం ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఇలా బ్యాన్ చేయడం తప్పు అని నేను అంటలే, ఎందుకంటే గవర్నమెంట్ బాధ్యత ట్రాఫిక్ క్లియర్ చేయటం. ఇలా నమాజ్ చేయడం తప్పు అని కూడా నేను అన్న, ఎందుకంటే ముస్లిమ్స్కి వాళ్ళకి ప్లేస్ లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వాళ్ళందరూ షాపులు నడుపుకుంటూ ఉంటారు, వాళ్ళకి దగ్గరలో మసీదు లేకపోతే వాళ్ళకి అక్కడ రోడ్ల మీదే ఉండేది. ఇప్పుడు ఎలాగంటే పెళ్లి చేసుకునే వాళ్ళు టకాన రోడ్డు మీద పందిరేస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి చేస్తారు, రోడ్డు మీద పందిరేస్తారు. ఎందుకు, వాళ్ళకి పెద్ద పెళ్లి చేసుకునే స్పేస్ ఉండదు అనమాట. సో వినాయక విగ్రహాలు ఇవన్నీ పెట్టేటప్పుడు రోడ్ల మీద పెడతారు, ఎందుకు, స్పేస్ ఉండదు వాళ్ళకి. సో అలాగే వాళ్ళు రోడ్ల మీద నమాజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి స్పేస్ ఉండదు నమాజ్ చేసుకోవడానికి, షాపులు నడుపుకునే వాళ్ళు తప్పని లేను, గవర్నమెంట్ తప్పని లేను. నా పాయింట్ ఒకటే, మీరు ఏ చట్టం అయినా సరే ఇట్ షుడ్ బి ఈక్వల్. ఆర్టికల్ 14 అందరూ సమానమే అనేటువంటి చట్టాలు వేయాలి. రఘురామకృష్ణరాజు గారు రీసెంట్గా పర్మిషన్ లేని చర్చిలకి నోటీసులన్నీ పంపించాడు. పర్మిషన్ లేని చర్చిలను తీసేస్తానని నోటీసులు పంపించాడు రఘురామకృష్ణరాజు. నిజాయితీగా తన కనుక ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే అయితే అతను ఏం ఆర్డర్ చేయాలి, చర్చిలకు పంపించకూడదు. అక్కడున్న గుడులు, చర్చిలు, మసీదులు మొత్తానికి పంపించాలి. మొత్తానికి పంపించి ఏమంటే మీరు కట్టిన కట్టడాలు పర్మిషన్స్తో రన్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి అన్నిటికీ పంపిస్తాయి. చర్చిలు, గుడులు, మసీదులు పంపిస్తే ధర్మబద్ధంగా న్యాయబద్ధమైనటువంటి పరిపాలకుడు రఘురామకృష్ణరాజు గారిని అందరూ ఆయన్ని ఉండేవాళ్ళు. బట్ స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తాడు చర్చల్ని, అర్థమైంది కదా. ఇప్పుడు ఇలాగే ఈ యోగి ఆదిత్యనాథ్ ప్లస్ హిమంత బిశ్వ శర్మ వీళ్ళేంటంటే స్పెసిఫికల్లీ ముస్లిమ్స్కి చట్టాలు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఎందుకు, గవర్నమెంట్ పబ్లిక్ రోడ్స్ మీద రిలీజియస్ గ్యాదరింగ్స్ని అడ్డుకునే రైట్ ఉందంటే ఉంది, 100% గవర్నమెంట్కి ఉంది. ద గవర్నమెంట్ కెన్ డూ దట్, బట్ ఇట్ షుడ్ బి ఈక్వల్లీ ఇంపోజ్డ్. సచ్ లాస్ షుడ్ బి ఈక్వల్లీ ఇంపోజ్డ్. పబ్లిక్ రోడ్స్ ఆర్ మెంట్ ఫర్ పబ్లిక్ మూవ్మెంట్. ఆ పబ్లిక్ రోడ్స్, గల్లీలు ఇవన్నీ కూడా ప్రజలు నడవటానికి, వెహికల్స్ పోవటానికి, అంతేగాని రిలీజియస్ గ్యాదరింగ్స్, ప్రార్థనలు చేయడానికి కాదు అని ప్రభుత్వానికి అనిపించింది. నేను దాన్ని ఐఎమ్ సపోర్టింగ్ ద గవర్నమెంట్. బట్ దాట్ రూల్ విచ్ యూ హ్యావ్ కెప్ట్, ఇట్ షుడ్ బి అప్లికబుల్ టు ఎవ్రీబడి దేర్. ఎవ్రీబడికి, ప్రతి ఒక్కరు కూడా అప్లికబుల్ ఉండాలి. అప్పుడు నువ్వు ఈక్వాలిటీ ఆఫ్ అక్రాస్ ఆల్ రిలీజియన్స్.
హిందూ, క్రిస్టియన్, సిక్కు పొలిటికల్ ప్రాసెషన్స్ మొత్తాన్ని మీరు రోడ్డు మీద అడ్డుకోగలరా అనేది ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ. అది అడ్డుకోకుండా కేవలం ముస్లిమ్స్ని మాత్రమే మీరు టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అదర్వైజ్ నోబడి గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గుడ్ జాబ్ ఆఫ్ క్లియరింగ్ ద ట్రాఫిక్, రెగ్యులేటింగ్ పబ్లిక్ రోడ్స్ ఫర్ ట్రాఫిక్ అండ్ సేఫ్టీ అక్రాస్ ఆల్ ద రిలీజియన్స్. అది చేస్తున్నారా? ఫెయిర్నెస్ మ్యాటర్స్, ఫెయిర్నెస్ మ్యాటర్స్. పబ్లిక్ ఆర్డర్ డజంట్, నోబడి క్వశ్చన్స్ పబ్లిక్ ఆర్డర్, బట్ ఎవ్రీబడి క్వశ్చన్స్ injustice to one skewed justice, skewed implementation. మైనారిటీ రైట్స్, ఈక్వల్, ఇవన్నీ కూడా మీరు చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు మా ఊర్లో మా వాళ్ళు చూస్తారు, చూసినా సరే ఇది నిజం, వాళ్ళు చూసినా ఏమండి, నేను మా ఇంటి పేరు మీద మేము ఒక్కరమే ఉంటాం. మా ఊరిలో మా ఇంటి పేరు మీద మేము ఒక్కరమే ఉంటాం, మా ఫ్యామిలీ ఇంకెవరు ఉండరు. మరి ఏమో మరి గతంలో మా నాన్న ఏమన్నా ఇల్లరకం వచ్చాడేమో మాకైతే తెలియదు. బట్ ఆ ఊరిలో మా ఇంటి పేరు మీద మేము ఒక్కరమే ఉన్నాం. బట్ వేరేజ్ మా బంధువులు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఒక 20 కుటుంబాలని, ఒకే ఇంటి పేరు మీద 20 కుటుంబాలని. ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న గొడవ అయితే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, మేము ఎక్కువ మంది ఉన్నాము, మా ఇంటి పేరు మీద మేము 20 ఇళ్ళు ఉన్నాయి మా పేరు మీద, ఈడు ఒక్కింటోడు అని ఫీలింగ్ వచ్చింది వాళ్ళందరికీ. అందరు ఏకమయ్యారు. అంటే ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆ టైంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము మెజారిటీ, ఈడు మైనారిటీ, అది మెజారిటీ అండ్ మైనారిటీ అని కలిసారు. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు పెద్దగా ఆలోచించరు. మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్, ఒకడుంటే మాత్రం అతను కూడా మనిషి, ఇవన్నీ ఆలోచించరు. మెజారిటీ ఒకరినొకరు అనుకొని గ్యాదర్ అయ్యారు మా బంధువులు మొత్తం మా మీదకి, ఎందుకు ఒక్కింటోడు ఉన్నాను నేను. ఇప్పుడు ఈ భారతదేశంలో జరుగుతుంది ఏంటంటే, మెజారిటీ మేము హిందువులమే, అక్కడ ఆలోచించట్లా. మెజారిటీ హిందువులు ఉండుండొచ్చేమో, బట్ ముస్లిం ఆల్సో హ్యాస్ ఫండమెంటల్ రైట్, క్రిస్టియన్ ఆల్సో హ్యాస్ ఫండమెంటల్ రైట్, బుద్ధిస్ట్, సిక్ ఆల్సో హ్యాస్ ఫండమెంటల్ రైట్, హ్యూమన్ రైట్స్, ఎవ్రీబడి ఈజ్ ఎ సిటిజన్, ఎవ్రీబడి మస్ట్ బి రెస్పెక్టెడ్, ఎవ్రీబడి షుడ్ బి ప్రొటెక్టెడ్. ఈ విధం లేకుండా మెజారిటీ మనం హిందువులు ఉన్నాము అని చెప్పేసి అని హిందువుల మొత్తానికి లేదు, హిందుత్వవాదులు దాన్ని రెచ్చగొట్టి ఇట్లాంటి చట్టాలు తీసుకురావడానికి కారణం అది నేను అంటున్నాను. యాంటీ కన్వర్షన్ లా వేశారు. యాంటీ కన్వర్షన్ లా అంటే ఏంటి? బలవంతపు మత మార్పిడి చేయకూడదు అనేది కదా మీ ఎయిము. బలవంతపు మత మార్పిడి, బలవంతాన్ని వాళ్ళు ఎలా చేశారు? మీరు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మీరు మత మార్పిడి చేయకూడదు. ఇప్పుడు క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయిన వాళ్ళని రీకన్వర్షన్, గర్వాప్సీ పేరుతోటి వీళ్ళు మీకు వస్తే రిజర్వేషన్లు ఇస్తామని ఆశ చూపి వెనక్కి రావడం, మరి దట్ ఈజ్ ఆల్సో బలవంతం మత మార్పిడి, రైట్? హిందూ బికమింగ్ క్రిస్టియన్ ఈజ్ మత మార్పిడి అయితే, క్రిస్టియన్ టు బ్యాక్ హిందూ కూడా మత మార్పిడే. కాబట్టి బలవంతం మత మార్పిడి తప్పైనప్పుడు క్రిస్టియన్స్ని ఎంతమందిని అరెస్ట్ చేశారు, అంత ఈక్వల్ ఫోర్స్తో హిందువులను అరెస్ట్ చేశారు. ఒక్క హిందువుని అరెస్ట్ చేశారు, మొత్తం క్రిస్టియన్ పాస్టర్లను అరెస్ట్ చేశారు. సో బలవంతం మత మార్పిడి పేరుతో, వాట్ డస్ ఇట్ మీన్? దిస్ వన్ సైడెడ్ యాక్ట్. బలవంతం మత మార్పిడి అనేది వన్ సైడెడ్ యాక్ట్. అందుకని కోర్టులు ఇవన్నీ కూడా తప్పుపట్టాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్ ఇట్లాంటి ఈ టైంలోనే కోర్టులు అంటే అయితే సెక్యులర్ గవర్నమెంట్ కనుకుంటే కోర్టులు మొత్తం ఎప్పుడు స్టక్అప్ చేసేవి, మత మార్పిడి చట్టాలు మొత్తం తీసేసి ఉండేవి సెక్యులర్ గవర్నమెంట్ అయితే. సరే, వాళ్ళ గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ కాబట్టి జడ్జిలు కూడా అలానే ఆలోచిస్తున్నారనే ఆరోపణల మధ్యలో వాటిని అలా పెండింగ్ పెడుతున్నారు, జడ్జిమెంట్లు ఇవ్వకుండా. అదర్వైజ్ ఇవి వన్ సైడ్ బుల్డోజర్ జస్టిస్, యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన బుల్డోజర్ జస్టిస్ మీద కూడా ఆరోపణలు ఏంటి? ఆయన కొట్టేసిన ఇళ్ల మొత్తంలో ఎక్కువగా ముస్లిమ్స్ కొట్టేశాడు. ఎవరైతే ఇల్లును బుల్డోజర్ పేరుతోటి కొట్టేశారో, ఆ బైపాస్ రోడ్ల మీద పెట్టారు, ఆక్యుపై చేసుకున్నారని కొట్టారో, ఇప్పుడు దళితులకి ముస్లిమ్స్కి ఒక సిమిలారిటీ ఉంటుంది, దళితులకి ముస్లిమ్స్కి ఒక సిమిలారిటీ ఉంటుంది, అదే పేదరికం. ఇప్పుడు కాకపోతే ఏంటంటే, దళితులు హిస్టారికల్లీ క్యాస్ట్ అప్రెషన్ గురైనటువంటి వాళ్ళు దళితులు అయితే, ముస్లిమ్స్ ఏంటంటే పేదరికాన్ని అనుభవిస్తారు, వాళ్ళకి క్యాస్ట్ అప్రెషన్ లేదు, వాళ్ళు ముస్లిమ్స్కి ఐడెంటిఫై చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కులం అనేది పెద్దగా ఉండదు. సో ఒకవేళ ఉన్నా సరే బయటకు చెప్పుకోరు, ముస్లిం అనే ఉంటారు, అందరు గడ్డం పెంచుకొని ఉంటారు కాబట్టి ముస్లిం డ్రెస్ ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రెస్ కోడ్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి సో అందరూ ఒకలాగా కనిపిస్తారు. బట్ అన్లైక్ దళిత్స్, ఓకే. సో బట్ ఒక సిమిలారిటీ ఏంటంటే పేదరికం, వాళ్ళు కూడా పేదరికంలో ఉంటారు. ఈ పేదరికం అనేది అందరినీ కబలించిందంటే ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ కూడా కబలించింది. నేను షాక్ తిన్నాను ఏంటంటే, నేను చెప్పాను చాలాసార్లు, నేను జస్ట్ గుడికి ఆనుకొని ఉంటా, ఆ గుడిలో పూజారులతో నాకు సంబంధం ఉంది. సో ఆ పూజారులతో నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటా. వాళ్ళు
నేను షాక్ తిన్నాను ఏంటంటే వాళ్ళకి జీతం 12,000 13,000 సార్ నెలకి. ఇది పూజారులకి జీతం 13,000 మ్యాక్సిమం లెస్ దెన్ 15,000 ఇస్తారట పూజారులకి. వాళ్ళు ఎక్కడో ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి ఇక్కడ అర్చకత్వం చేయడానికి వచ్చారంటే అంటే 15,000 రూపాయలు జీతం కోసం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ గుళ్ళో పూజారులకు చేయడానికి వచ్చారంటే పేదరికంలో ఉన్నట్టే కదా అని నాకు అనిపించింది. బట్ మేబీ సందాలు కూడా వాళ్ళకే ఇస్తారా లేకపోతే ట్రస్ట్ బోర్డు తీసుకుంటారా ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. బట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైందంటే అతనికి 2 పిల్లలు ఉన్నారు, పక్కన ఉన్న పూజారికి 2 పిల్లలు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. సో పేదరికంలో అంటే ఈవెన్ ద బ్రాహ్మిన్స్ ఆర్ ఇన్ పావర్టీ. సో ఈ పేదరికం అనేది అందరినీ కబలించింది అనేది నాకు ఒకటే అర్థమైంది. ఇది ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ని కూడా పేదరికం కబలించింది. మరి ఎలాగెళ్ళి పేదరికంలో పడ్డారో తెలీదు. అన్ని కులాల్లో పేదరికంలో పడ్డారు. బట్ అలాంటప్పుడు మీరు పేదరికం అనేది అందరిలో ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు ఈ చట్టాన్ని ఈక్వల్గా చేయాలి కదా అనేది నేను యాక్చువల్గా మొత్తం డైవర్ట్ అయిపోయాయి. సడన్గా ఈ బ్రాహ్మిన్స్ గురించి మాట్లాడేసరికి డైవర్ట్ అయిపోయి ఏదో చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా నేను దేని గురించి మాట్లాడుతున్నాను, పబ్లిక్ బుల్డోజర్ హౌసెస్ గురించి మాట్లాడతాను. కరెక్టా? బుల్డోజర్ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళందరూ రోడ్ల మీద దళితులు ఎలా ఆక్యుపై చేస్తారో ఈ ముస్లిమ్స్ కూడా అలా ఆక్యుపై చేస్తారు. వాళ్ళు అలా ఆక్యుపై చేస్తారు ముస్లిమ్స్ కూడా రోడ్ల మీద. సో అవన్నీ కొట్టేసుకుంటూ పోయాడు యోగి ఆదిత్యనాథ్ గారు. అవన్నీ కొట్టేసుకుంటూ పోతే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా వచ్చింది, ఓన్లీ మా ముస్లిమ్స్ మాత్రమే కొట్టేశారనేటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తే మన జస్టిస్ నోబడి గవర్నమెంట్ ఆర్డర్ని పబ్లిక్ ఆర్డర్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. బట్ నువ్వు చేసే న్యాయం చట్టం అనేది ఈక్వల్గా ఉండాలి అనేది మాత్రమే నా పాయింట్. ఇక్కడ డిమాలిషన్ ముస్లిం మెజారిటీ ఏరియాస్లో డిమాలిషన్ చేశారు. అస్సాం హిమాంత బిశ్వా శర్మ ముఖ్యమంత్రి రాగానే మొత్తం ఇతను కూడా బుల్డోజర్ పట్టాడు. ఎక్కడెక్కడ ముస్లిం ఏరియాస్లో అక్కడ డిమాలిష్ చేసుకుంటూ పోయాడని చెప్పి ఆరోపణ. ఇప్పుడు బీఫ్ అండ్ క్యాటిల్ అదే ఏమంటారండి కౌస్లాటర్ గోవధకు సంబంధించినటువంటి చట్టాలు అక్కడ ఉత్తరప్రదేశ్ గుజరాత్ లాంటి గోవధ లాంటి చట్టాలు చేశారు. అక్కడ దళితులు కూడా కొంతమంది బీఫ్ తింటారట. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అక్కడ దళితులు కూడా బీఫ్ తింటారు, ముస్లిమ్స్ కూడా బీఫ్ తింటారు. ఓకే, ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో వీళ్ళు ఆవులు తింటారు అనమాట. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి దళితులు వీళ్ళు బర్రెలు తింటారు, దున్నలు తింటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆవులు తింటారు. ఉత్తరప్రదేశ్ అక్కడ ఒక 5 దొరుకుతాయి కాబట్టి వీళ్ళు రైడ్లు మొత్తం కూడా దళిత కాలనీల్లో చేయకుండా ముస్లిం కాలనీలోనే చేసి గోవధకు వ్యతిరేకంగా ముస్లిమ్స్ని టార్చర్ చేశారనేటువంటి ఆరోపణ. దళిత కాలనీలో కూడా తింటున్నారు కదా అక్కడ అనేటువంటి వాళ్ళని ఏమనలేదు. చూస్తూ చాలామందికి తెలిసి కూడా వదిలేశారు దళితుల్ని. బట్ ముస్లిమ్స్ మీద టార్గెట్ చేశారు. అంటే ఇంటెన్షనల్ టార్గెటింగ్ అనే కమ్యూనిటీ అనేటువంటి ఆరోపణ వాళ్ళు ముస్లిమ్స్ చేశారు అక్కడ. అందుకే మనం వేసిన చట్టాలు వేసినప్పుడు చాలా ఈక్వల్గా చట్టాలు ఉండాలి. ఇక చర్చిల మీద దాడులు ఇంకవన్నీ కూడా మీకు సామాన్యంగా తెలుసు. సో అల్టిమేట్లీ వాట్ ఐ వాంట్ టు సే దట్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈక్వల్గా ఉండాలి. కన్సిస్టెంట్గా ప్రాఫిటబిలిటీ ఏమంటే ప్రపోర్షనేటీ డ్యూ ప్రాసెస్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. అప్పుడు మీరు నిజమైనటువంటి అదర్వైజ్ మెజారిటీ మైనారిటీ మీద అప్రెషన్ లాగా కనిపించేది. ఎక్స్ట్రీమ్ అరెస్ట్ పోలీసు ప్యాటర్న్స్ మీరు చూస్తే, పోలీసింగ్ ప్యాటర్న్ చూస్తే ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరిని పోలీసింగ్ చేస్తున్నారు, ఎవరిని మీరు టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తే ఎక్కువగా విక్టిమ్స్ ఎవరంటే మైనారిటీస్, దళితులు విక్టిమ్స్. అరెస్టుల్లో కూడా మీరు అన్నీ లెక్కబెట్టి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమంది మీద దాడి చేస్తారో చూస్తే మైనారిటీస్, ముస్లిమ్స్ అండ్ దళితులు అనమాట. సో రిలీజియన్ మీద అంటే దళితుల మీద క్రిస్టియన్ రిలీజియన్ మీద, ముస్లిమ్స్ మీద, వాళ్ళ మీద. సో సోషో ఎకనామిక్ డేటా కూడా ఎడ్యుకేషన్ యాక్సెస్ కానీ, హౌసింగ్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లోన్స్ కానీ, గవర్నమెంట్ జాబులు కానీ, పొలిటికల్ రిప్రజెంటేషన్ చూస్తే వీళ్ళకి తక్కువ ఉండదు. వీళ్ళకి తక్కువ ఉన్నప్పుడు మీరు వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయాలి. మతం గురించి మాట్లాడకూడదు. అన్నం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మతం గురించి మాట్లాడకూడదు, అప్లిఫ్ట్మెంట్ గురించి మతం గురించి మాట్లాడకూడదు. ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ దగ్గర మతం గురించి మాట్లాడకూడదు. అక్కడే రిజర్వేషన్ పేరుతో మతం గురించి మాట్లాడుతున్నారు అనేది ఆరోపణ. సో హేట్ స్పీచ్, గవర్నమెంట్ రెస్పాన్స్. హేట్ స్పీచ్ ఇప్పుడు మన కాక్రోచ్ పార్టీ పెట్టే అతన్ని నువ్వు ఇమ్మీడియట్గా వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరు, లేదంటే నేను అమెరికా వచ్చి చంపేస్తాను ఒక అతను డైరెక్ట్గా వీడియో పెట్టాడు. అతన్ని ఇంతవరకు అసలు కనీసం నోటీస్ కూడా ఇవ్వాల. అతని వీడియో దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయింది.
అతను చంపేస్తా అన్నాడు కాక్రోచ్ పార్టీ పెట్టిన అతన్ని అసలు అరెస్ట్ చేయలేదు, అతన్ని పట్టించుకోలేదు. అతన్ని డైరెక్ట్గా వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో. సో హేట్ స్పీచ్, వైలెన్స్కి సంబంధించిన లైఫ్ థ్రెట్ చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు. అదే కనుక అపోజిషన్ పార్టీ మోడీ గారిని ఏదో అన్నారని చెప్పేసి రాహుల్ గాంధీ బీహార్లో ప్రచారం చేసినప్పుడు రాహుల్ గాంధీ మోడీ గారిని ఏదో అన్నారని చెప్పేసి అక్కడ ఒక అతన్ని అరెస్ట్ చేశారు, గుర్తుందా? ఏది మోడీ ఏదైనా అన్నారని ఇతను డైరెక్ట్గా చంపేస్తున్నాడు. అతనికి ఎంతవరకు అరెస్ట్ కూడా చేయాలి అతన్ని. సో ఇది రిప్రజెంటేషన్. ఇదైతే చెప్తున్నాను ఏంటంటే ఈ ఉద్యోగాలు అండర్ రిప్రజెంటేషన్ ఇంకా అన్ని వందలు కోర్టుల్లో మన వాళ్ళు ఉండరు, ఆర్సీబీ, ఆర్టీఐ మనకి వేరే విధంగా చేస్తారు, వాళ్ళకి అర్థం చేస్తారు. ఇవేంటంటే ఈక్వల్గా ఉండాలి అనేది మా ఉద్దేశం. హిందువులు కూడా గణేష్ చతుర్థి లాంటివి రోడ్ల మీదే చేస్తారు, దుర్గా పూజ లాంటివి రోడ్ల మీదే చేస్తారు, రామనవమి రోజు 9 రోజులు మొత్తం రోడ్ల మీద చేస్తారు, కన్వర యాత్ర ఇవన్నీ కూడా రోడ్ల మీద చేస్తారు, టెంపుల్ ఫెస్టివల్స్, రథయాత్రలు ఇవన్నీ కూడా రోడ్ల మీద చేస్తారు, లౌడ్ స్పీకర్లు ఇవన్నీ కూడా ఈవెంట్లన్నీ రోడ్ల మీద పెడతారు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా రోడ్ల మీద చేస్తారు. వాటికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి, రూట్ క్లియరెన్స్లు ఇచ్చి, ట్రాఫిక్ డైవర్షన్ ఇచ్చి, అఫీషియల్ పర్మిషన్స్ ఇచ్చి అవన్నీ జరుపుతూ ఈ పక్క హిందువులు ఏమంటే ముస్లిమ్స్ ఒక 10-20 నిమిషాలు వారానికి ఒకసారి ఎప్పుడు చేస్తారు నాకు కరెక్ట్గా తెలియదు, రోజు చేస్తారో తెలియదు. ఐ థింక్ ఓన్లీ ఫ్రైడే నేను అనేది అనుకుంటున్నాను. ఓకే, ఒక 10-20 నిమిషాలు చేస్తారు. సో దాని మీద వీళ్ళు చట్టం వేశారనమాట. ఇప్పుడు చట్టం వేసినప్పుడు అన్నిటికీ వేయాలి కదా అనేటువంటి ఆరోపణ చేసే వాళ్ళలో చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో, దాన్ని ఆర్గ్యూ చేస్తున్నారు. ఈవెన్ ఐ బిలీవ్ దట్ ఎనీ గవర్నమెంట్ దట్ ఇంపోజెస్ ది లాస్, రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ షుడ్ బి అప్లికబుల్ టు ఆల్ ద రిలీజియన్స్. దట్ ఈస్ ఆర్టికల్ 14, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. డిస్క్రిమినేటరీ లాస్ అయ్యకూడదు అనేది నేను కూడా అనుకుంటున్నా. సో గవర్నమెంట్ తప్పని నేను చెప్పట్లేదు, ముస్లిమ్స్ తప్పని కూడా నేను చెప్పట్లేదు. ముస్లిమ్స్ నేను చెప్పాను, వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉంది రోడ్డు మీద చేయడానికి, వాళ్ళందరూ అక్కడ షాపులు నడుపుకుంటూ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. గవర్నమెంట్ రీజన్ కూడా ఉంది, ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. బట్ ఏదైనా సరే గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నిర్ణయం అందరికీ అప్లికబుల్ అవ్వాలి. అదొకటే నేను మాట్లాడేది. థ్యాంక్ యూ, నమస్కారం.